ఎన్నిసార్లు పీకినా మళ్లీ మళ్లీ పెరిగి వదలని వయ్యారి భామ కలుపు మొక్కల వలన స్థానిక మొక్కల వైవిధ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని వయ్యారి భామ అవగాహన వారోత్సవాలు పురస్కరించుకుని ఆగస్టు 31 శనివారం నాడు పలాస మండలంలోని బ్రాహ్మణపరల హై స్కూల్లో ప్రత్యేక లైఫ్ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలోని జాతీయ హరిత దళం క్లబ్, జూనియర్ రెడ్ క్రాస్ క్లబ్ల ఆధ్వర్యంలో విద్యార్థులు వయ్యారి భామ వదలదు మామ అనే నినాదంతో పాఠశాల ఆవరణలో పెరిగిన వయ్యారి భామ కలుపు మొక్కలను పీకి కాల్చివేశారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ ఈ మొక్క శాస్త్రీయ నామం పార్బియా నామం హిస్టెరోఫోరస్, స్థానికంగా క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి, ముక్కుపుడక గడ్డి ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. 1956లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమ విత్తనాలతో పాటు ఇవి మనకు వచ్చాయి. వీటికి మొలకెత్తే సామర్థ్యం ఎక్కువ. అందుకే దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి ఇప్పుడు పెద్ద సమస్యగా తయారైంది. ఈ వయ్యారి భామ వలన పంటల దిగుబడిని 40% తగ్గిస్తుంది. పశుగ్రాసంగా పనికిరాదు, కానీ వీటి పుప్పొడి పశువులు మానవుల్లో ఎలర్జీ, ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులను కలిగిస్తుంది. అంతేగాక ఇవి అన్ని ప్రాంతాల్లో విస్తరించడం వలన స్థానికంగా పెరిగే ఔషధ వన్య మొక్కలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. తద్వారా మన ప్రాంతం జీవ వైవిధ్య నాశనం అవుతుందని, అందుకే వీటిని విత్తనాలు ఏర్పడక ముందే పీకి కాల్చివేయాలి. ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాల్లో లేకుండా చూడాలని అందుకే ఈ అవగాహన కార్యక్రమాన్ని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్వి రమణారావు, ఎంజీసీ క్లస్టర్ కోఆర్డినేటర్ కొయ్యల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా ఉపాధ్యాయ సిబ్బంది అస్పర్ణ ఈశ్వర్రావు, మధుబాబు, రమేష్, సూర్యకుమారి, పద్మాలోచనం, జనార్దనరావు, పద్మ, చంద్రశేఖర్, యామిని, కిషోర్, రజనీ కుమారి, జ్యోతమ్మ, కృష్ణవేణి, చిన్నారావు, లక్ష్మీబాయి, విష్ణాచారి, కోటేశ్వరరావు, రవితేజ, తులసిరాణి పాల్గొన్నారు.